Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. Okay, good afternoon everybody. ఇప్పుడు ధైర్యంగా అడగొచ్చు భోంచేశారా అని. ఉదయం అంటే నేను తాగి మీరు తాగలేదు కదా టీ. ఇప్పుడు అందరం భోంచేసాం కనుక నో ప్రాబ్లం ఫర్ మీ. మళ్ళీ మీరందరూ ఇక్కడే ఉన్నారు చాలామంది, ఎవరు మిస్ అవ్వలేదు. అందుని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పర్టికులర్ సెషన్లో మనము ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేది చూస్తాం. శిష్యునిగా ఉండాలంటే కొంత వెల చెల్లించాలి. అది ఖరీదైన విషయం. మామూలుగా రక్షణ అనేది మనకు ఉచితంగా వచ్చింది, దానికి మనం చేసింది ఏం లేదు, యేసుప్రభు చేశాడు అంతా. బట్ శిష్యులుగా ఉండడం అనేది అది మనతోనే జరగాల్సిన పని, మన చేతిలో పని అది. కనుక దానికి చాలా త్యాగం, సమర్పణ, డెడికేషన్ ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నమాట. ఒక 2 ప్రశ్నలు ముందుగా మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, దేవుడు మీ సంఘంలో ఏం చూడాలనుకుంటున్నాడు అంటే, మన సంఘం అనుకుందాం కాసేపు. దేవుడు మన సంఘంలో ఏమి చూడాలని ఆశపడుతున్నాడు, ఇది ఆలోచించండి కాసేపు అలాగా. అంటే వెంటనే ఆన్సరు చేయాల్సింది కాదు, ఇది ఆలోచన చేయాలి. రెండో విషయం, ఇంకో ప్రశ్న నేను అడగాలనుకుంది ఏంటంటే, ఓకే, సంఘం ఎందుకు స్థాపించబడింది అనేది. వై గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద చర్చ్. సంఘం అనే ఆ సంస్థని దేవుడు ఎందుకు నిర్మించాడు, ఏ కారణం చేత దేవుడు సంఘాన్ని నిర్మించడం జరిగింది, అది మనం ఆలోచన చేయాలి. సంఘాన్ని గురించి మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి సంఘం పట్ల, ఇదొకటి జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. క్లియర్గా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా. అయితే దానికంటే ముందు ఒక చిన్న మాట రాసాడు ఏంటంటే, కాబట్టి అని. ఎప్పుడైనా బైబిల్లో కాబట్టి అనే మాట వస్తే మనం వెంటనే ఏం చేయాలంటే దాని ముందు మాట చదవాలి. దాని ముందు మాట ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇలాగ చెప్పారు కాబట్టి అని అన్నమాట. కాబట్టి అని అన్నప్పుడు బైబిల్లో ఎక్కడైనా అయితే అని వచ్చింది అనుకోండి, దాని తర్వాత మాట ఇంపార్టెంట్ అన్నమాట. అయితే అన్నప్పుడు దాని తర్వాత మాట ఇంపార్టెంట్ అన్నమాట. ముందు చెప్పింది అంత ఇంపార్టెంట్ కాదు, అయితే అన్న తర్వాత దాని తర్వాత చెప్పేది ఇంపార్టెంట్ అని అర్థం అన్నమాట. కాబట్టి అని అన్నప్పుడు దాని ముందు చెప్పింది ఇంపార్టెంట్ అన్నమాట. దాని ముందు చెప్పింది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ 19వ వచనానికి ముందు ఏం చెప్పాడు, నాకు సర్వాధికారం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి అని అన్నాడు అనమాట. అది పాయింట్ అక్కడ. నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఆ అధికారాన్నే నేను మీకు ఇస్తున్నాను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. దట్ ఈస్ ది మీనింగ్ బిహైండ్ దాట్, కాన్సెప్ట్ బిహైండ్ దాట్. సంఘమంతటికి దేవుడిచ్చినటువంటి గొప్ప పని ఏమిటనంటే, ఇది గొప్ప ఆజ్ఞానం, కమిషన్ అంటాం దీన్ని. ఇట్స్ నాట్ ఎ కమాండ్, ఇట్స్ నాట్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ ఎ కమిషన్. కమిషన్ అంటే పని, ద గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని.
గొప్ప పని, దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప పని ఏంటంటే శిష్యులంగా చేయడమే. అది ఎలాగా చేయాలనేది నా నెక్స్ట్ సెషన్లో మీకు కొన్ని టిప్స్ ఇస్తాను, కొన్ని టిప్స్ మీకు చూపిస్తాను, అంటే ప్రజెంట్ చేస్తాను. ఇంకో మాట, దీనికి అర్థం బెటర్ ట్రాన్స్లేషన్ ఒక ఆయన ఎలా చేశాడంటే, మీరు మీ జీవితంలో విశ్వాసులుగా వెళ్తూ ఉండగా ప్రపంచంలో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా యు మేక్ డిసైపుల్స్, మీరు శిష్యులుగా చేయడం అనేది చేయాల్సిన ఒక పని అన్నాడనమాట. మీరు విశ్వాసులుగా ఈ ప్రపంచంలో మీ యాత్రని కొనసాగించుకుంటూ ఉండగా మీరు శిష్యులుగా చేయండి అనే మాట అన్నమాట అర్థం. కనుక ఇదేదో ఒక పర్టికులర్ టైంలో, నా జీవితంలో ఒక పర్టికులర్ టైంలో నేను కొంతమంది శిష్యులుగా చేసి ఆ తర్వాత నేను రెస్ట్ తీసుకోవడం అనేది కాదనమాట. కనుక నా జీవిత యాత్రలో నేను ఎవరెవరినైతే కలుసుకుంటున్నానో, ఎవరికైతే సువార్త చెప్తున్నానో, ఎవరినైతే ప్రభులోకి నడిపిస్తున్నానో, వీళ్ళని క్రమక్రమేణా నేను శిష్యత్వంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత నాకున్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. ఈ శిష్యులుగా చేయటంటే ఇది ప్రయారిటీ. మనకి అన్నిటికన్నా ప్రథమమైనటువంటిది ఏమిట్రా అంటే శిష్యులుగా చేయటం. ఇది విశ్వాసుల యొక్క ప్రథమ బాధ్యత అంటున్నాం అనమాట. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. విశ్వాసుల యొక్క ప్రథమ బాధ్యత ఏమిటనంటే శిష్యులుగా చేయడమే. ఈ శిష్యులుగా చేయడం అనేది అంటే నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి వచ్చినప్పుడు మీకు చాలా బాగా అర్థమైంది. ఇది శిష్యులుగా చేయడం అనేది ఇది పాస్టర్స్కి దేవుడిచ్చిన బాధ్యత కాదు. ఇది ఇవాంజలిస్టులకి, మిషనరీస్కి, సంపూర్ణ సేవకులకి దేవుడిచ్చిన పని కాదు. ఇది మన మైండ్లో ఇప్పటివరకు ఉన్నది ఏంటంటే ఇది వాళ్ళే చేసుకుంటారులే. శిష్యులుగా చేయడం అనేది ఇది దైవ సేవకుల పనిలే, మన పని కాదని మనం అనుకున్నాం ఇప్పటిదాకా. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందంటే ఇది ప్రతి ఒక్కరి పని, ప్రతి విశ్వాసి యొక్క పని ఏమిటనంటే శిష్యులుగా చేయడమే ప్రతి విశ్వాసి యొక్క పని అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది ఎలాగ సాధ్యం? శిష్యులుగా చేయడం అనేది ఎలాగ సాధ్యం అంటే వాళ్ళ జీవిత విధానము ద్వారా అని అన్నాడు. నీ లైఫ్ స్టైలే ఎదుటి వ్యక్తిని శిష్యులుగా తయారు చేస్తుంది అన్నమాట. నీ లైఫ్ స్టైల్, నువ్వు జీవించే విధానం ఒకటి ఉంది, నీ పద్ధతి ఒకటి ఉంటుంది, నువ్వు మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది, నువ్వు కనపరిచేటువంటి జీవిత వైఖరి ఒకటి ఉంటుంది. అదే ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది అనమాట. దాట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అనదర్ పర్సన్ టు బికమ్ అ డిసైపుల్ అనే మాట. మూడవది ఏంటంటే మనం బోధ చేయటం ద్వారా, ఆ తర్వాత బోధ చేస్తూ బోధకు తగిన జీవితాన్ని మనం చూపించాలి. మనం ఏ బోధ అయితే చేస్తున్నామో దానికి తగిన జీవితాన్ని మనం బయట వారికి చూపిస్తున్నప్పుడు మనము శిష్యులుగా చేయటం సాధ్యమవుతుందన్నమాట మన జ్ఞాపకం. ఇంకా చాలా విధాలైనటువంటి టిప్స్ కొన్ని నెక్స్ట్ సెషన్లో మీకు చూపిస్తాను. ఇవి జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్గా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇతరులు యేసుక్రీస్తుతో వారు వ్యక్తిగత సంబంధంలోకి వచ్చినట్లుగా వారికి ఆ విధేయతను మనం నేర్పాలి. ఎదుటి వ్యక్తి దేవునితో ఒక సన్నిహితమైన సంబంధంలోనికి వచ్చినట్టుగా వారికి విధేయతను మనం నేర్పవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తు పోలికలోనికి వారిని మార్చాల్సినటువంటి అవసరత మనకెంతైనా ఉన్నది అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే వారు కూడాను దేవుని రాజ్య విలువలుగా, వారి విలువల్ని మార్చుకునే వ్యక్తులుగా మనము చేయాలి. వాళ్ళ వాల్యూస్ అన్నీ కూడా, వాళ్ళు కలిగి ఉన్నటువంటి విలువలు ఏదైతే ఉన్నాయో అవి దేవుని రాజ్య విలువలుగా వాళ్ళు మార్చుకునేటట్టుగా మనము వాళ్ళని ప్రోత్సహించవలసిన వారమై ఉంటున్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని దేవుని పనిలో నిమగ్నముగా చేయాలి. మనం దేవుని పనిలో పాలిభాగస్తులేటట్టుగా చేయాలి. ఇక్కడ ఒక చిన్న
ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఏం చెప్తారంటే 90% అంటే 90% మంది క్రైస్తవులట ఆధ్యాత్మిక శిశువులట, ఇన్ఫెంట్స్ అని అన్నాడు. స్పిరిచువల్ ఇన్ఫెంట్స్. ఉన్నటువంటి క్రైస్తవుల్లో 90% మంది ఆధ్యాత్మికంగా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారట. మెచ్యూర్డ్ బిలీవర్స్గా లేరు అని జ్ఞాపకం చేస్తాం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, శిశువు ఆ తర్వాత వయసు వచ్చినవాడు, 2 పదాలు ఉపయోగిస్తాడు 5వ అధ్యాయంలో. శిశువు, వయసు వచ్చినవారు అంటాడు. వయసు వచ్చినవారంటే మెచ్యూర్డ్ బిలీవర్స్ అని, ఎదిగినవారు, పరిపక్వత చెందినవారు ఆధ్యాత్మికంగా. అయితే ఎక్కువ శాతం 90% మంది క్రైస్తవుల్లో 90% మందట వాళ్ళు ఇంకా శిష్యుల స్టేజ్లోనే ఉండిపోయారట. అంటే పాలు తాగే స్టేజ్లోనే ఉండిపోయారు, ఎదుగుదల లేకుండా ఉండిపోయారనేది జ్ఞాపకం చేస్తున్నారు. ఒక 20% మంది మాత్రమే కొంత పరిపక్వతను కలిగి ఉన్నట్టుగా, ఆ ఆధ్యాత్మిక పరిపక్వతని గురిగా పెట్టుకున్నారట. వాళ్ళు గురిగా పెట్టుకొని కొంత ప్రయాసపడే వాళ్ళు ఉన్నారట. అంటే నేను ఎదగాలి, నేను బలపడాలి, నేను నా విశ్వాసాన్ని ఇంకా బలపరచుకోవాలి, నేను ఇంకా సేవ ఎక్కువ చేయాలి, నేను ఇంకెక్కువ ప్రార్థనలు గడపాలి, నేను ఇంకా ఎక్కువ వాక్యాన్ని ధ్యానించాలి అన్నటువంటి ఒక తపన ఒక 20% మందిలోనే ఆ తపన ఉన్నట్టుగా తెలియచేస్తున్నారు దేవుని బిడ్డలారా. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమిటనంటే, ఈ 75% మంది యవనస్తులు, ఇది కొంచెం విచారకరమైన విషయమే. అనేక సంఘాల్లో 70% మంది యవనస్తులు 19 సంవత్సరాల వయసు వచ్చే లోపల ఇక మాకు చర్చ వద్దంటున్నారట. మాకు చర్చ అక్కర్లేదు అనే స్థితికి వెళ్ళిపోతున్నారట. అంటే మన చర్చ కాకపోయినా కొన్ని సంఘాలు ఎలాగున్నాయంటే యవనస్తులను ఆకర్షించే సంఘాలుగా లేవు. యవనస్తులకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక బోధ సంఘాల్లో వినిపించడం లేదు కనుక వాళ్ళు చర్చెస్కి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అదొక విచారకరమైన ఒక సినారియో, ఒక దృశ్యం మనకి క్రైస్తవ లోకంలో కనపడతా ఉందన్నమాట. కేవలం ఒక 9% మాత్రమే రక్షింపబడినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారట. పర్స్పెక్టివ్, స్పిరిచువల్ పర్స్పెక్టివ్ కలిగిన వాళ్ళు ఒక 9% మాత్రమే ఉన్నారట ఉన్నవాళ్ళందరిలో. ఇలాంటి ఒక విచారకరమైన సినారియో మనం చూస్తాం. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఎవరైతే విశ్వాసులు అనబడిన వారు సంఘాలకు వెళ్తున్నారో అక్కడ వారికి బలమైన ఆహారం దొరకట్లేదు, ఒక సిస్టమాటిక్ టీచింగ్ అనేది దొరకట్లేదు. ఈవెన్ ఈ రోజుల్లో కూడాను టీవీల్లో అనేకమైనటువంటి ప్రసంగికులు కనపడుతున్నా ఒక లోతైన ఆధ్యాత్మికమైన బోధ చేసేటువంటి బోధకులు టీవీల్లో కనపట్టలేదు. పిట్ట కథలు చెప్పి మనుషుల్ని నవ్వించి టైంపాస్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకొని వెళ్ళిపోయే బోధకులు ఎక్కువ మంది ఉన్నారు. వాక్యంగా బోధించేటువంటి బోధకులు చాలా తక్కువైపోయారు. వాక్యంగా బోధించే పాస్టర్స్ సంఘాల్లో తక్కువైపోయారు. అలాంటప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఆధ్యాత్మిక ఎదుగుదల మనం ఊహించలేము దేవుని బిడ్డ. దిస్ ఈజ్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే అక్కడ ఒక మాట రాశారు ఏంటంటే, శిష్యత్వంలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అన్నప్పుడు ఒక 4 రకాలైన రెస్పాన్స్ ఉంటుందన్నమాట మనకి. ఈ శిష్యత్వాన్ని విషయానికి వచ్చినప్పుడు మనం ఎక్కడున్నాం, ఏ దశలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు కొంతమంది అట మాకేం తెలియదండి దీని గురించి అనేవాళ్ళు ఉంటారట. వాళ్ళు మనం ఏమంటామంటే ఇగ్నోరెంట్ స్టేజ్ అంటాం. అంటే వాళ్ళ సంఘాల్లో కానీ వాళ్ళ పాస్టర్స్ కానీ ఏనాడు ఈ శిష్యత్వాన్ని గురించిన ప్రస్తావన చేయలేదన్నమాట. దే ఆర్ వెరీ ఇగ్నోరెంట్ అబౌట్ దిస్, మాకు తెలియదండి అని అంటారు అన్నమాట. వాళ్ళు ఏమీ తెలియనటువంటి వారన్నమాట.
కొంతమంది ఎలాగుంటారంటే అపెథెటిక్ అంటాం. అపెథెటిక్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఏ ఫీలింగ్ ఉండదు. వింటారు కానీ, తెలుసుకుంటారు కానీ వాళ్ళలో ఏ భావన ఉండదన్నమాట, ఏ స్పందన ఉండదన్నమాట, దాని తగిన స్పందన ఉండదన్నమాట. అపెథెటిక్ అని అంటాం. అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉండడం అన్నమాట. మరికొంతమంది ఏముంటారంటే ఎలాంటి ఒక స్పందన కలిగి ఉంటారంటే పట్టి పట్టనట్టుగా ఉంటారు. దే ఆర్ వెరీ ఇండిఫరెంట్ అనే మాట. ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అంటాం దాన్ని మనం. అంటే ఈ విషయాలు నాకేమీ అంతగా వర్తించవలే అన్నట్టుగా పట్టి పట్టనటువంటి ఒక స్వభావం. ఇప్పుడు నేను ఎందుకు ఈ 4 విషయాలు మాట్లాడుతున్నానంటే ఇంకొకటి కూడా ఉంది. సమర్పణ లేనటువంటి వారు కూడా ఉంటారు. ఈ 4 కేటగిరీస్లో మీలో కూడా ఉండొచ్చేమో, అదనమాట పాయింట్ ఇక్కడ. ఈ 4 కేటగిరీస్లో మీరు ఎక్కడో ఉంటారు. మీలో కొంతమంది నాకేం తెలియదండి అనేవాళ్ళు ఉంటారు. ఏముందిలే తెలిసిన అన్నట్టుగా, పట్టి పట్టనట్టుగా అలాంటి ఒక వైఖరిని కలిగిన వాళ్ళు ఉంటారు. లేదా విన్నాం అనుకుంటే విన్నాం అన్నట్టుగా వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయే వాళ్ళు అంటే ఏంటంటే ఏ భావన స్పందన లేనటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ప్రికింగ్ అనేది ఉండదన్నమాట. ఆ కన్విక్షన్ అనేది రాదనమాట, ఆ ఒప్పుదల అనేది రాదనమాట. అలాంటి స్టేజ్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సమర్పణ లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇందాక నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, రక్షణ ఉచితం, దానికి మనం చెల్లించాల్సిన వెల ఏం లేదు, మనం ఏం చెల్లించలేదు. విశ్వాసం వలన కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. బైబిల్ వెరీ క్లియర్గా మాట్లాడుతుంది. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దీనికి మనం ఏం చేయలేదు. రక్షింపబడటానికి, మన పాపాలు క్షమించబడటానికి, మనం విమోచింపబడటానికి మనం ఏం చేయలేదు. అంత ప్రభు చేశాడు, మన పక్షమున ప్రభు చేశాడు. కానీ రక్షింపబడిన వ్యక్తి ఒక శిష్యుడిగా జీవించాలంటే దానికి ఒక వెల చెల్లించాలి. అది మన తరపు నుంచి జరగాల్సిన పనే. అక్కడ యేసుప్రభు ఇంకేం చేయడు, రక్షణ కార్యం చేశాడు. ఇప్పుడు నిన్ను జీవించమంటున్నాడు శిష్యుడిగా. ఆ శిష్యుడిగా జీవించుటలో ఎదుర్కోవాల్సిన విషయాలన్నీ కూడా మనమే ఎదుర్కోవాలా, నువ్వే ఎదుర్కోవాలి. అది నీ పనే. కనుక అందులో వెల చెల్లించడం అనేది చాలా ఉందన్నమాట. ఇట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ, whereas salvation is free. Salvation is free అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని బిడ్డ. బైబిల్లో చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. లూకాసు వార్త మీరు 14వ అధ్యాయాన్ని గమనిస్తే 28 నుండి 30 వరకు ఉన్న భాగాన్ని మీరు చూస్తే అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక గోపురాన్ని కట్టాలని ప్లాన్ చేస్తే ఆ గోపురానికి సరిపడేటువంటి డబ్బులు ఉన్నాయా లేదా, లేకపోతే పరికరాలు ఉన్నాయా లేవా, మెటీరియల్ ఉందా లేదా, పనివారు ఉన్నారా లేదా, దానికి తగినటువంటి డబ్బు ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని అప్పుడు ఆ గోపురాన్ని కట్టడానికి వాడు పని స్టార్ట్ చేస్తాడు అనే పదం రాశాడు అక్కడ. అట్లాగే ఒక రాజుగారు యుద్ధానికని బయలుదేరి వెళ్తే ఆ యుద్ధానికి తగినటువంటి సామాగ్రి తన దగ్గర ఉందా, మరి సోల్జర్స్ యోధులు తన దగ్గర ఉన్నారా లేదా, దానికి తగినటువంటి బలగం తన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటాడు ఒక రాజుగారు. యుద్ధానికని వెళ్ళవలసిన వాడు ఇవన్నీ లెక్కలేసుకొని కానీ వెళ్ళడు అని అంటున్నాడమ్మ. లెక్కలేసుకొని కానీ వెళ్ళడు అని. అట్లాగే ఎవరైతే యేసు ప్రభుని వెంబడించాలని ఆశ కలిగి ఉంటున్నారో వాళ్ళు కూడా లెక్కలు వేసుకోవాలట. దేవుని బిడ్డలారా, లెక్కలు వేసుకోవాలా. నేను యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే నా తరపున జరగాల్సినటువంటి త్యాగం ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి, నా తరపున ప్రభు ఏం ఆశిస్తున్నాడు, ఇందులో ఇమిడి ఉన్నది ఏంటి, అసలు ఇందులో నా వెల ఎంత ఉంది, అసలు నేను చెల్లించాల్సిన వెల ఎంత ఉంది, నేను కష్టపడాల్సింది ఎంత ఉంది అనేది కూడా అంచనా వేసుకొని అప్పుడు ప్రభుని అంగీకరించాం. ఈరోజు ప్రభువుని అంగీకరించే వాళ్ళ కేటగిరీస్ చూడాలి మనం. నాకు తెలిసి అంటే కొంతమంది విలేజెస్లో ఉన్నవాళ్ళు, మీరు ఎందుకు యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించారంటే ఎక్కువ శాతం మనకు వచ్చే ఆన్సర్స్ ఏంటో చెప్పనండి, ఆయన నన్ను బాగు చేసాడు, లేకపోతే మా జీవితంలో ఒక అద్భుతం చేశాడు అంట కదా, లేకపోతే మా పాపకి బాగలేనప్పుడు, మా బాబుకు బాగలేనప్పుడు ఇలాగా ఒక కార్యం చేశాడు, అందుకే మేము యేసుప్రభుని నమ్మేసుకున్నాం అంట. మా అమ్మ జీవితంలో చేశాడు, మేమంతా ప్రభుని నమ్ముకున్నాం అంట. అది కరెక్టేనా? అలా కరెక్టేనా?
అది రక్షణ? సరే ఆలోచన చేయండి మీరు. ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు మా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు, అందుకే మేము ప్రభుని నమ్ముకున్నాం. అది సరిపోద్దా? అది రక్షణేనా? అలాగ ఎవరైతే ఆ మాట చెప్పి మేము యేసు ప్రభు బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతున్నాం, యేసు ప్రభుని అంగీకరించామని ఎవరైతే అంటారో, అలా చెప్పి వాళ్ళు నిలవలేరు. మళ్ళొక దినాన్న మళ్ళొక సందర్భంలో ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ప్రభు కార్యం చేయకపోతే వాళ్ళు విశ్వాసంలో పడిపోతారు, నిలవలేరు వాళ్ళు. కనుక నిజమైన రక్షణ ఏంటి? ఈ సూచక్రియలు అద్భుతాలు కాదు ఇది. నిజమైన రక్షణ ఏంట్రా అంటే నీవు పాపివని గుర్తించుట, నీ కొరకు యేసు ప్రభు సిలువలో చనిపోయాడని నువ్వు గ్రహించుట, ఆయన రక్తం కార్చాడని నమ్మాల, ఆ రక్తంలో కడగబట్టడానికి ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పేసుకోవాలి, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా ప్రభువునిగా నీ హృదయంలో చేర్చుకోవాలి. ఇలాగా చేర్చుకొని ఇలాంటి ఒక కన్విక్షన్తో నువ్వు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, నీకున్న జబ్బు నయం కాకపోయినా నువ్వు యేసుని పట్టుకొని ఉంటావు. ఆమె నేను అందరూ ఒకసారి యేసు ప్రభుని వదిలిపెట్టావు. నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టావు. నీ బిజినెస్ ఫెయిల్ అయినా నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టావు. నువ్వు అనుకున్నది జరగకపోయినా నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టావు. కనుక నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల మెయిన్ కారణం ఏమై ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నా. ఇక్కడ మెయిన్ కారణం ఏమై ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చారు మీరు ప్రభులోకి? ఒకవేళ మీ పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మీరందరూ పెద్దలే ఉన్నారు కదా, మీ పిల్లలు ఎవరైనా మమ్మీ మీరు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు, మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారు మమ్మీ డాడీ అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఒకానొక టైంలో నువ్వు చావు బతుకుల్లో ఉంటే మేము అడిగాం ప్రభుని, హాస్పిటల్లో ఎటు తోచని పరిస్థితిలో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడిని బ్రతికిచ్చాడు, అప్పటి నుంచి ప్రభుని నమ్ముకున్నాం అంటారా? మీరు ఇచ్చే సమాధానం ఏమై ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి మీరే. ఎందుకంటే శిష్యత్వానికి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు అసలు నీ మొదటి మెట్టు ఎలా ఉందనేది ఇంపార్టెంట్ అనమాట. నువ్వు వేసిన మొదటి మెట్టు కరెక్టా కాదా? నువ్వు అన్నీ ఆలోచించుకొని మెట్టేయాలంటున్నాం మనం. నువ్వు అన్నీ ఆలోచించుకొని పని చేయాలా. శిష్యుడిగా రావడం అంటే ఆషామాషిగా వచ్చేయడం కాదురా అబ్బాయ్ అంటున్నాడు ప్రభు. నువ్వు ఒక గోపురం కట్టేవాడు ఎలాగ లెక్కలు వేసుకుంటాడో, ఒక యుద్ధానికి వెళ్ళే రాజు ఎలాగా అంచనా వేసుకుంటాడో, అలాగే నీవు ఒక విశ్వాసిగా ఉండడానికి, యేసు ప్రభు శిష్యురాలుగా నువ్వు తుదమట్టుకు జీవించడానికి దాని వెనకాల నువ్వు చెల్లించాల్సినటువంటి వేల ఏమిటో తెలుసుకొని రావాలంటున్నాడు. అప్పుడు ఏ ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా కంగారు ఉండదన్నమాట. నాకు తెలిసి ఇవన్నీ జరుగుతాయని నువ్వు అనుకుంటావు అన్నమాట. నన్ను వెంబడించేవాడు ఎవడైనానో నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు ఏం చేయమన్నాడు? తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువనెత్తుకొని వెంబడించాల. ఇదే ముందుగా చెప్పిన మాట, ఇదే కదా. అండ్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు మనల్ని ఇంటర్వ్యూకి పిలిచి, అమ్మ నువ్వు ఎందుకు వచ్చావు ఇంటర్వ్యూకి అంటే, అయ్యా నేను మీ కంపెనీలో చేరాలనుకుంటున్నాను, క్రైస్తవ్యం అనే కంపెనీలో చేరాలనుకుంటున్నాను అని అన్నారనుకోండి మీరు. ఓహో అలాగా, నిన్ను అపాయింట్ చేసుకుంటాను, కానీ నీ జాబ్ డిస్క్రిప్షన్ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చెప్పండి అయ్యా. నువ్వు నా కోసం శ్రమను పడాలి, అవమాన పాలు అవ్వాలా, నిందల పాలు అవ్వాలా, అవసరమైతే కొట్టించుకోవాలా, అవసరమైతే ప్రాణం పెట్టాలి. ఇది నీ జాబ్ డిస్క్రిప్షన్. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నా గురించి నువ్వు మాట్లాడాలా, ఆత్మలు సంపాదించాలా. ఇదే నీ పని, నీ జాబ్ డిస్క్రిప్షన్ ఇదే, నువ్వు చేయాల్సిన పని ఇదే. ఇప్పుడు తీసుకో, జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని అదంతా చదివి అప్పుడు సంతకం చేయి. అప్పుడు ఉద్యోగం యు ఆర్ యాక్సెప్టెడ్. ఇప్పుడు చాలామంది మనలో ఏంటంటే అది చదవకుండా సంతకాలు చేశారన్నమాట. ఆ జాబ్ డిస్క్రిప్షనే చదవలేదు మనం. రాబోతున్నది ఏంటి, చేయవలసింది ఏంటి, జరగబోయేది ఏంటి, ఇవన్నీ ఏం తెలుసుకోకుండానే ప్రభువా నేను నమ్ముకుంటానంటే అవదే.
నీ శిష్యుడిగా ఉండలేవు. శిష్యుడిగా ఉండటానికి చాలా వెల ఉంది అబ్బాయి. ఆ వెల అంటే తెలుసుకో ముందు. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. అందుకనే చాలామంది అప్సెట్ అయిపోతున్నారు. ఏంటి ప్రభు ఇలా చేస్తున్నాడు. మరి అలాగే ఉంటుంది. ముందే చెప్పాడుగా చేస్తానని. సెలవు ఎత్తుకోమన్నాడు కదా. కంగారు ఎందుకు? ఇదేదో కొత్త విషయమా? ఇదేనా కొత్త విషయం? ముందే చెప్పాడుగా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకుతారని ముందే చెప్పాడుగా. పౌలు పిలిచినప్పుడు దేవుడు దమస్కు మార్గంలో పౌలుతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు పౌల్ని పిలుచుకున్నప్పుడు పౌల్కి వెరీ క్లియర్గా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవింపవలనో అది నేను నీకు తెలియచేసేదను. అసలు ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ పాయింట్ ఏంటనంటే, నా నిమిత్తము నువ్వెన్ని శ్రమలు అనుభవింపవలనో నీకు చెప్తానన్నాడు. ఇది ఎట్రా జాబ్ డిస్క్రిప్షన్? ఇది ఎట్రా బాబు? దానికి ఒప్పుకొని వస్తే రా అబ్బాయి, లేకపోతే లేదు. మీరు ఒప్పుకున్నట్టేనా? ఇంకా పేపర్ పట్టుకొని ఆలోచిస్తున్నారా సైన్ చేయాలా వద్దా అని? ఆ పేపర్ పట్టుకొని ఆలోచిస్తా అంటే ఆలోచించండి, మంచిదే. ఆ పేపర్ తీసుకుని ఇంటికి వెళ్ళండి. అప్పుడే ఒక నిర్ణయానికి రండి, సంతకం చేయకముందు. ఇవన్నీ నాకు ఎదురవుతాయి నేను శిష్యుడిగా ఉండాలంటే. లేదు, నేను కాంప్రమైజ్ అయిపోతాను, లోకస్తులతో కలిసిపోతాను, పేరుకి ఏదో మోజెసో పౌలో పేతురో పేరు పెట్టేసుకుంటాను, క్రైస్తవ పేరు ఒకటి ఉంటుంది, ఇంకా అంత పెద్దగా అంత ఇన్వాల్వ్మెంట్ ఏమొద్దులే, అంత డీప్ కమిట్మెంట్ ఏమొద్దు నాకు అని అనుకొని నువ్వు కాంప్రమైజ్ అయిపోతే ఇంకా నువ్వు శిష్యుడు కావు. అందుకని మనం ఏమంటాం అంటే, యేసు ప్రభు శిష్యుడు అయినందుకు యేసు ప్రభుతో నువ్వు సహకరించాలా. యూ షుడ్ కోఆపరేట్ విత్ ద లార్డ్. ఆయన నువ్వు ఎలా జీవించమంటే అలా జీవించాలా. ఆయన నిన్ను ఏ స్థలంలో పెడితే దానికి నువ్వు అంగీకరించాలా. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా. నువ్వు ఎలాగా నోరు మూసుకొని అనమాట అలా నోరు మూసుకోవాలి, అంతే. ఇదేంటి ప్రభు అంటే ఇక అంతే, అడగొద్దు. పగ తీర్చుకున్నట్టు నా వంతు, నువ్వు పగ తీర్చుకోబాక నేనే చూసుకుంటాను, అదేంటి ప్రభు అంటే కుదరదు, అంతే. దీనికి అంగీకరిస్తారా? సహకారం. యేసు ప్రభుతో సహకరించాలంటున్నాడు. శిష్యుడిగా ఉండేవాడు వెల ఎప్పుడన్నా ఆలోచించారా? శిష్యుడిగా ఉండడానికి ఎంత వెల చెల్లించాలో ఎప్పుడన్నా ఆలోచించారా? ఇక్కడ ఇంకోటి ఉంది పాయింట్. అన్నిటికన్నా అందరికన్నా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభా నువ్వు అంటే. ఇంగ్లీష్లో చాలా బాగుంది ఇది. యేసు ప్రభు పేతురుతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, సైమన్ పీటర్, డు యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ అని అన్నాడు. ఇంగ్లీష్ పదం ఏంటంటే దీస్. మోర్ దాన్ దీస్ అని అంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. దీస్ అంటే వీరు, ఇంకొక అర్థం ఏంటంటే వీటికన్నా అని అర్థం అన్నమాట. రెండు ఉన్నాయి అక్కడ. వీటికన్నా లేదా వీరికన్నా రెండు అర్థాలు వచ్చే పదం అనమాట దీస్ అనే పదం. బట్ తెలుగులో ఏం పెట్టాడంటే వీరికన్నా ఒకటే పెట్టాడు అక్కడ తెలుగులో, రెండు పెట్టలేక. బట్ ఇంగ్లీష్ చాలా బాగుంది. వీటికన్నా వీరికన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. వీటికన్నా అంటే ఏంటి, ఏమై ఉండొచ్చు? వస్తువులు. అది ఏ వస్తువులు అయి ఉండొచ్చు? పేతురికి సంబంధించిన ఏ వస్తువు అయి ఉండొచ్చు? వలలు, వ్యాపారము, డబ్బు, చేపలు, పడవ, ఇవన్నీ. అంటే పేతురికి సంబంధించిన ఆయన పరిధిలో ఆయన జీవితానికి సంబంధించినవన్నీ కూడా వీటికన్నా అనేదన్నమాట. అలాగే ఆయనకి సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ ఉంటారు వీరికన్నా. నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే వేరే వాటి పట్ల నీకు ఆశ ఉండకూడదని కాదు అక్కడ ప్రభు చెప్పేది. నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమించాలా, నీ వ్యాపారాన్ని ప్రేమించాలా, నీ పిల్లల్ని ప్రేమించాలా, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడికి ఇచ్చిన కారుని నువ్వు ప్రేమించాలా, నీ ఇల్లు ప్రేమించుకో, నువ్వు అన్నీ చేయ. కానీ ప్రభు కన్నా ఎక్కువగా కాదు, ప్రభు కన్నా ఎక్కువ కాదన్నాడు అనమాట.
అదే మాట మనం ఆలోచన చేస్తున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమించాలంటే మనం కొన్నిటిని వదులుకోవాలి. వెల అంటే అదే. వెల చెల్లించడం అంటే అర్థం ఏంటంటే కొన్నిటిని మనం కోల్పోవడానికి ఇష్టపడాలి. ఏవి మనం కోల్పోయి ఏమై ఉండొచ్చు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. నేను యేసుప్రభుని నమ్ముకుంటే, యేసుప్రభుని వెంబడిస్తే, యేసుప్రభు శిష్యుడిగా ఉండాలనుకుంటే కొన్నిటిని వెనకబడేయాలి. అవి నావి కావు అనుకోవాలి. కొంచెం కష్టమైన పనే. అందుకనే వెల అన్నాను. కాస్ట్లీ అఫేర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ ఇట్స్ నాట్ చీప్. ఇట్స్ నాట్ ఫ్రీ. ఇది చులకనైంది కాదు. చీప్ అంటే ఏంటి? చౌకది కాదు. ఉచితంగా వచ్చింది కాదు. శిష్యత్వం. కొన్నిటిని డెఫినెట్గా వదులుకోవాలి నువ్వు. ఆ వదులుకోవాల్సినవి అంటే దీనికన్నా ఎక్కువగా నేనేమంటానంటే ప్రమోషన్. కొన్నిసార్లు నువ్వు క్రైస్తవుడమైనందుకు, పక్కా విశ్వాసిగా మీ ఆఫీస్లో జీవిస్తున్నందుకు నీకు వచ్చే ప్రమోషన్ ఇంకోటి కొట్టేస్తాడు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. పాడు, నేను యేసుప్రభుని నమ్ముకుంటే నాకు ఇదా, నాకు వచ్చే ప్రమోషన్ పోయిందని నువ్వు అనుకుంటావు. తప్పదు. ఒక ఆయన అన్నాడు, అతను నేను చాలా సీనియర్ బ్రదర్, నాకంటే చాలా ఒక 5-6 సంవత్సరాలు జూనియర్కి ఇచ్చారు నా పోస్ట్ అన్నాడు, నా పై పోస్ట్. ఉంటుంది అలాగే. నీకు రావాల్సిన ప్రమోషన్ రాదు, ఎవడో కొట్టేస్తాడు. బాధపడద్దు, ప్రభు చెప్పాడు. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయిపోతావు, నిన్ను మార్చేస్తారు. ఇది వెల చెల్లించట్లో ఒక భాగమే. ఇది ఏడు ప్రభా, ఇంత నమ్మకంగా ఉన్నాను నేను. ఆడు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆడు కదా ఇప్పుడు అవ్వాల్సింది ట్రాన్స్ఫర్. నాకెందుకు వచ్చింది ఇది? నేను మొన్ననే కదా ఇక్కడికి వచ్చాను, అప్పుడే చేశారేంటి నన్ను ట్రాన్స్ఫర్? ఇది నీకు తెలియదు, ప్రభువుకు తెలుసు. మీ మేనేజరు ఏం చేస్తున్నాడో ప్రభువుకు తెలుసు. నీకంతా ఆశ్చర్యమే. ఏంటంటే సమర్పణలో, శిష్యత్తునిగా ఉండడానికి నువ్వు చేసుకున్న సమర్పణలో ఇది ఒక భాగం. ఇది ఎదుర్కోక తప్పదు. దీన్నే వెల చెల్లించడం అంటున్నాం అనమాట మనం. అది నువ్వు పక్కాగా ప్రభు కోసం జీవించడానికి ఇష్టపడితే ఇలాంటివి కొన్ని వెల చెల్లించక తప్పదు. మనం ప్రొద్దున మాట్లాడుకున్నట్టుగా కొన్నిసార్లు ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు పిల్లలకి అడ్మిషన్ దొరకదు నువ్వు క్రైస్తవుడు అని చెప్తే. మీరు విశ్వాసులు అని చెప్తే మీ పిల్లలకి అడ్మిషన్ ఇవ్వరు. మీరు ఫీజు కట్టడానికి రెడీగా ఉంటారు కానీ అడ్మిషన్ దొరకదు. ఇది కూడా ఒక వెలే. ఇంకొన్ని సందర్భాల్లో మిమ్మల్ని వెలేస్తారు, సమాజం నుండి, చర్చ్ నుండి వెలేసేస్తారు. వీడు ఊరికే ఇదేదో మాట్లాడుతున్నాడు రా స్పిరిచువల్ విషయాలన్నీ, వీడు మన సంఘంలో ఉండటం మంచిది కాదు, వీడిని బయటికి వెళ్ళగొట్టేయండి అంటారు. కొన్ని సంఘాలు అలాగ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా పర్ఫెక్ట్గా బైబిల్ని అనుసరించి మాట్లాడితే అలాంటి వాడిని ఉండనియరు సంఘంలో. అట్లా ఇలాగా వెలివేయబడుట జరిగేది ఎవరికో తెలుసా పాస్టర్ గారు? మీలాంటి వాళ్ళకే. అంటే మీరంటే మీరు కాదు, పాస్టర్స్గా కొన్ని సంఘాల్లో కొంతమంది వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే సంఘం ఇష్టపడరట. ఆ పాస్టర్ గారిని పక్కకు పిలిచి కమిటీ వాళ్ళందరూ చెప్పారంట ఒకరోజు ఒక పాస్టర్తో, అయ్యగారు మీరు ఇట్ట ప్రసంగం చేస్తే కుదరదండి, మీరు ఎక్కువ రోజులు ఉండరన్నారంట. ఇలాగ ప్రసంగం చేస్తే కుదరదండి, మీరు ఎక్కువ రోజులు ఉండరంటే అర్థం ఏంటి? ఇంత ఖచ్చితంగా తాగుబోతోడు గురించి మాట్లాడకూడదు, వ్యభిచారి గురించి మాట్లాడకూడదు, దొంగ గురించి మాట్లాడకూడదు, మోసాన్ని గురించి మాట్లాడకూడదు, అబద్ధాల గురించి మాట్లాడకూడదు, లంచం గురించి మాట్లాడకూడదు. స్మూత్గా ఉండాలండి ప్రసంగం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరికి ప్రిక్కింగ్ ఉండకూడదు అనమాట. ఎవరికైనా గుచ్చుకున్నట్టు అనిపిస్తే ఈడు ఎందుకున్నాడు రా ఈ పాస్టర్ అనుకుంటాడు అనమాట. వెంటనే కమిటీ అంతా ఏర్పాటు చేసుకొని అందరు గ్యాదర్ అయిపోయి నెక్స్ట్ మంత్ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చేస్తాడు పాస్టర్.
పాస్టర్ అవుట్. ఇంకేటి చేస్తాడు? వెలివేయబడటం అంటే కేవలం విశ్వాసులే కాదు, పాస్టర్స్ కూడా తీసేస్తున్నారు అలాగా. ఇది వెల చెల్లించుటలో ఒక భాగం అని గుర్తించాలి. హింసలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని విలేజెస్లో విశ్వాసులుగా ఉన్నందుకు త్రాగే నీరు ఇవ్వడం లేదు. మా బావి దగ్గర నీళ్లు పట్టుకోవద్దు, మా పంపు దగ్గరికి మీరు రావద్దు అంటున్నారు. ఇది విలేజెస్లో ఉండే గొడవ, మన దగ్గర కాదులే. కొన్ని గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి విశ్వాసులు ఎదుర్కొంటున్నారు. కమ్యూనిటీలో ఉన్నారనే కానీ ఆ కమ్యూనిటీకి చెందినటువంటి బావిలో వీళ్ళు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదు. ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక ఏరులో ప్రవహించే ఏటి దగ్గర నీళ్లు పట్టుకొని రావాలి. అందరూ పట్టుకునే దగ్గర నువ్వు పట్టుకోవడానికి లేదు. ఇది వెల, చెల్లించాల్సినటువంటి ఒక వెల. కొన్ని ప్లేసెస్లో హతసాక్షులు అయిపోతారు, చంపేస్తారు. ప్రాణం పెట్టాల్సిన పని ఉంటుంది. అవమానాలు ఎదుర్కోవడం ఒక ఎత్తు, హింసలు పాలవడం ఒక ఎత్తు, కొన్ని ప్లేసెస్లో ప్రాణం తీసేస్తారు. మొన్న మాకు ఐఎం స్టేట్ యూత్ క్యాంప్ జరిగింది విజయవాడలో. 400 మంది యూత్ వచ్చారు, మిషన్స్ క్యాంప్ అన్నమాట. అప్పుడు ఒక విషయం మాట్లాడాము అక్కడ. నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. అస్సాం, రేపు నేను సోమవారం అస్సాం వెళ్తున్నాను. అస్సాం రాష్ట్రంలో గ్యారో అన్నటువంటి ఒక తెగవారు ఉన్నారు. గ్యారో ప్రజలు, ఆదిమ జాతి తెగ, ట్రైబల్ పీపుల్ అన్నమాట. అక్కడికి ఎప్పుడో కొంతకాలం క్రితం ఒక మిషనరీ వెళ్ళి సువార్త పరిచయం చేశాడు. అలా చేయడం ద్వారా ఒక్క కుటుంబం, నాక్సెన్ ఆయన పేరు, ఆ గ్యారో జాతికి చెందిన ఆయనే, నాక్సెన్ అన్న అతను మార్పు చెందాడు, విశ్వాస అయ్యాడు, ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన భార్య పిల్లలందరూ కూడా ప్రభుని నమ్ముకున్నారు. అప్పటి నుంచి చాలా నమ్మకంగా ప్రభులో వాళ్ళు జీవించడం మొదలెట్టారు. వాళ్ళు అలాగా ప్రభులో జీవిస్తూ ఉండగా మిగతా వాళ్ళ తెగ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇంకా ప్రభులోకి రాలేదు. వీళ్ళు ఒక్కళ్ళే స్థిరంగా ఉండిపోయారు, ఆ కుటుంబం మాత్రమే. ఒక దశ వచ్చేసింది, మిషనరీస్ వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. వీళ్ళు ఇంకా ప్రార్థన చేసుకుంటున్నారు. మిగతా తెగవారు చేసిన ఆచారాలు కానీ వాళ్ళ ఆరాధనలు కానీ ఏవి కూడా వీళ్ళు పాటించకుండా, అలాగే వాళ్ళ పూజలు కానీ ఏం పాటించకుండా వీళ్ళు ప్రభునే ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ తెగ యొక్క నాయకుడు వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడంటే, ఈ భార్య భర్తలు ఇద్దరికి, అయితే మీరు ప్రభునన్నా వదిలేయండి, వదిలేసి మా ఊరిలో ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి అనలే, మేము చంపేస్తా ఉన్నారు. చాలా వార్నింగ్లు ఇచ్చారు. ఏ వార్నింగ్కి వీళ్ళు ఒగ్గలేదు. అప్పుడు ఫైనల్గా ఒకరోజు ఏం చేశారంటే, ఈయన ఒక చెట్టుకి కట్టేశారు, భార్యను ఒక చెట్టుకి కట్టారు, పిల్లలిద్దరిని ఒక చెట్టుకి కట్టేశారు. ఫైనల్గా మళ్ళొకసారి నీకు చెప్తున్నా, నువ్వు డిసైడ్ చేసుకో, యేసు కావాలా మాతో ఉంటావా? ఆయన అన్నాడు, నేను ఎప్పుడో యేసు ప్రభుకి సమర్పించేసుకున్నాను, నేను యేసు ప్రభుని వదలలేనండి అన్నాడు. ఈయన కండ్లెదురుగానే భార్యని పిల్లల్ని చంపేశారు. కండ్లెదురుగానే చూస్తుండగానే చంపేస్తే ఈయన అక్కడే నిలబడి ఉన్నాడు, చెట్టు కట్టేశారు కదా. చంపిన తర్వాత మళ్ళీ అడిగారు, చెప్పు ఇప్పటికైనా చెప్పు, నిన్ను చంపడం పెద్ద విషయమేమి కాదు, ఇప్పుడు చెప్పు, నీ కండెదురుగా నీ భార్య పిల్లలు చనిపోయారు, నువ్వు మాతో ఉంటావా, నీకు యేసు కావాలని అడిగారు. మీ అందరికీ మీరు ఆశ్చర్యపోయే ఒక మాట చెప్పనా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని పాట పాడతాం కదా మనం. ఆ పాట రాసింది ఈయనే, నాక్సెన్. అక్కడ నిలబడి ఈ పాట పాడాడు ఆయన. I have decided to follow Jesus. Though no one follows me, I will still follow. The cross before me, the world behind me, I will follow Jesus and I will never turn back. No turning back, no turning back. అని పాడుతూ ఉండగా ఆయన చంపేశారు.
చంపేశారు. వెల చెల్లించటం. యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే వెల చెల్లించాలి. నేను ఎందుకు ఈ మాట ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి, ఇప్పుడు మన భారతదేశంలో రాబోతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. త్వరలో ఇలాంటి ఒక సవాలు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు యేసు ప్రభుని వదిలేస్తావా, మా అందరితో కాంప్రమైజ్ అయిపోయి మామూలుగా ఉండిపోతావా? ఇది పాయింట్. యేసు ప్రభునే హత్తుకొని యేసు ప్రభు కోసమే జీవిస్తానంటే చావడానికి రెడీగా ఉండాలంటారు. ఇప్పుడు మన సమర్పణ ఎలాగున్నదనేదే ప్రశ్న. శిష్యుడిగా ఏమాత్రం సమర్పించుకున్నాం మనం? అక్కడ ఒక హింస వచ్చింది, ఇక్కడ ఒక హింస వచ్చింది, అక్కడ క్రైస్తవులు హింసించారంట, ఇక్కడ పాస్టర్ గారిని చంపేశారట, ఆట ఆట ఆట. రేపు వైజాగ్ కూడా వస్తుంది ఆ ఆటనే. మనల్ని అందరిని పట్టుకుంటారు రేపు. అప్పుడు నిలబడతావా? అమ్మో నా పిల్లలు, అమ్మో నా భర్త, అమ్మో నా భార్య అనుకుంటా, యేసుప్రభు వద్దులే ఇంతకాలం జీవించం చాలే అనుకొని అందరితో కాంప్రమైజ్ అయిపోయి యేసుప్రభు వదిలేస్తావా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. పిల్లల్ని కూడా దూరం చేసుకోక తప్పదు. నేను మీకు చెప్పానా, మా మిషనరీస్ కొంతమంది ఉన్నారు అలాగా ఐఎంలో. వాళ్ళు ఎక్కడో మారుమూల కొండల్లో, అడవుల్లో, లోయల్లో ఉన్న ప్రజలకి సువార్తను చెప్పడానికని వెళ్తుంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆ పిల్లల్ని తీసుకొని అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉండాలంటే కష్టం. ఎందుకంటే ఆ పిల్లలకి అక్కడ ఏం ఎడ్యుకేషన్ ఉండదు, ఇక వాళ్ళు చదువులు ఉండవు, ఏముండవు, పాడైపోతారు. అందుకని ఏం చేస్తారంటే ఈ పిల్లల్ని తీసుకెళ్ళి తమిళనాడులో డోనావూర్ అనే ఒక ప్లేస్లో అక్కడ ఒక హాస్టల్ ఉంది. మిషనరీ పిల్లలందరూ అక్కడ చదువుకుంటారు. అక్కడ పడేసి వస్తారన్నమాట పిల్లల్ని. ఏ వయసులో? వాడు ఫస్ట్ క్లాస్ చదివే దగ్గర నుంచి అక్కడే వేస్తారు. సెకండ్ క్లాస్ పిల్లల్ని అక్కడే వేస్తారు. భార్య భర్తలు ఇద్దరు అడవిల్లోకి వెళ్ళిపోయి, ఆ కొండల్లోకి వెళ్ళిపోయి, ఆ లోయల్లోకి వెళ్ళిపోయి అక్కడ మిషనరీస్గా పనిచేస్తుంటారు. లిటరల్గా ఒక మిషనరీకి 3 అమ్మాయిలు ఉంటే ఆయన ఇదే పని చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాడు. ఒకరోజు వాళ్ళ చిన్న అమ్మాయి అడిగిందట, డాడీ నేనంటే మీకు ఇష్టం లేదా అని. ఎప్పుడు నన్ను ఎందుకు ఇంట్లో నుంచి బయట పెడతారు, మీ ఇంట్లో ఉంచుకోరని. ఇంకొక అమ్మాయి అడిగిందంటే, అసలు నేను మీకు పుట్టానా అని, నన్ను ఎందుకు ఇంతగా దూరంగా పెడుతున్నారు. వాళ్ళు హాస్టల్లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. దారి పొడుగుతూ ట్రైన్లో కన్నీళ్లు గారుస్తూ వెళ్ళిపోతారు. అక్కడ పిల్లలు ఏడుస్తుంటారు, ఇక్కడ వీళ్ళు ప్రయాణంలో ఏడుస్తుంటారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళ ఆశ. పిల్లల్ని మాతో ఉంచుకుంటే ఇది అవ్వదు. ఈ త్యాగం తప్పదు, పిల్లల్ని దూరం చేసుకోవడం తప్పదు. శిష్యత్వంలో నువ్వు యేసు కొరకే జీవించాలని డిసైడ్ చేసుకుంటే కొన్నిసార్లు ఈ త్యాగం తప్పదు. అది వెల అంటున్నాం. వెల చెల్లించడం అంటే అదే మరి ఎడబాటు. కుటుంబాన్ని వదులుకోవాలా, స్నేహితులను వదులుకోవాలా, బంధువులను వదులుకోవాలా, ఇండ్లను వదులుకోవాలా, ఉద్యోగాలు వదిలేసుకోవాలా, కొన్నిసార్లు పిల్లల్ని కూడా వదిలేసుకో. వెల చెల్లించడం అంటే ఇదే. ఇంకా రాబోయేటువంటి దినాల్లో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం తెలియదండి. క్రైస్తవులంగా మన ఎదుటే మన పిల్లల్ని చంపేస్తారేమో, వాళ్ళని చిత్రహింస చేస్తారేమో. కొన్ని కంట్రీస్లో అయితే క్రైస్తవ అమ్మాయిల్ని బాహాటంగా రేప్ చేస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు. అట్లా చేస్తేనన్నా ఈ తల్లిదండ్రులు యేసుప్రభుని వదిలేస్తారని భావన. అంత తీవ్రమైన చిత్రహింసలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అర్థమవుతుందా మీకు? నేను నిన్ననే ఊటీ దగ్గర నుంచి వచ్చాను. ఆ ఊటీలో యుఎస్ఏ వాళ్ళది ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. అక్కడ ఒక 5 రోజులు యాంథ్రపాలజీ అని ఒక సబ్జెక్ట్ మాట్లాడమన్నారు. దాని గురించి వెళ్ళాను. అక్కడ మాట్లాడుతూ ఒక పిక్చర్ వేసినప్పుడు బోర్డు మీద, నేను అంటే స్క్రీన్లో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఈ క్రైస్తవులకు హింసలు వచ్చాయి,
ఎంత పర్సంటేజ్ ఆఫ్ హింసలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా వచ్చాయో వాళ్ళకి చూపించాను నేను. హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సఫరింగ్, పర్సిక్యూషన్స్ ఎక్కడెక్కడ వచ్చాయని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఇన్ని జరుగుతున్నాయని. ఒక సంవత్సరంలో ఎన్ని అట్రాసిటీస్. క్రైస్తవుల మీద ఎంత చిత్రహింసలు క్రైస్తవులకి. ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సిన విషయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చెప్పండి, పైనున్న వాటినే వెతుకురి గాడి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దండి. వెల చెల్లించటంలో ఉన్నది ఏంటంటే నీ మనసు ఇక్కడ ఉండకూడదండి. నీ మనసు అంతా పరలోక సంబంధిగా ఆధ్యాత్మికంగా ఉండాలనే పాయింట్. నేను మాట్లాడే మాటలు లైట్గా తీసుకోవాకండి. రాబోయేటువంటి దినాల్లో ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం, దగ్గరలో ఉంది. నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. సవాలిగా వడగట్టినట్టే ఫిల్టర్ అయిపోతాం మనం. ఇప్పుడు అంతా వచ్చేసాం హ్యాపీగా. ఈ వచ్చిన ఈ 200 మంది 300 మందిని ఫిల్టర్లు వేస్తే కిందకి ఎంతమంది దిగిపోతారు, పైన ఎంతమంది ఉంటారు. ఫిల్టరేషన్లో ఆలోచన చేయండి ఒకసారి, ఆలోచన చేయండి మీరు ఒకసారి. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఈ సంగతి మీకు కదా. లూకా సువార్తలో మనం చూసినట్టుగా లోకము కొన్నిటిని విలువైనవిగా ఎంచుతూ ఉంటుంది, కానీ అవి పర్మనెంట్ కాదు, అవి ఎప్పటికి ఉండేవి కాదు. విలువైనవే లోకం దృష్టిలో అవి, కానీ అది ఎప్పటికి ఉండేవి కావు. అలాగే మన కుటుంబం కూడా ఎప్పటికి ఉండదు. కుటుంబీకులు కూడా ఉండరు ఎప్పటికీ. బంధువులు ఎప్పటికీ ఉండరు నీతో, నీ స్నేహితులు ఎప్పుడు ఉండరు నీతో. కొన్ని ఎంతో విలువైనవిగా మనం భావిస్తాం, అవి ఎప్పుడు మనతో ఉండవండి, నిత్యంగా మనతో ఉండవు అవి. చూడండి, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉండిపోయారు ఫారెన్లో, కనీసం తల్లిదండ్రులు కూడా పిలుచుకోరు వాళ్ళు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలుచుకోరు. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు కట్. ఒక ఘోరమైన విషయం ఏంటంటే, మాకు తెలిసిన ఒక బ్రదరు, వాళ్ళిద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఆస్ట్రేలియా ఉంటారు. ఇద్దరు అక్కడ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పేరెంట్స్ని పిలవలేదు పెళ్ళికి, తల్లిదండ్రులు పిలవలేదు. మళ్ళీ ఆయన గారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇక్కడ పెద్ద సేవ చేస్తారు ఇండియాలో. సేవకులు పిల్లలే వాళ్ళు. పెళ్లి చేసుకొని కనీసం మా అమ్మ నాన్న నా పెళ్ళికి ఉండాలని ఒక ఆలోచన లేని పరిస్థితి ఈరోజు పిల్లల మైండ్లో ఉందంటే ఏమనాలి? మా అమ్మ మా నాన్న నాతో ఉండడం అంత ఇంపార్టెంట్ కాదనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితి వస్తుంది, వస్తూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కళ్ళెదురుగా చూస్తూ ఉన్నాం. పిల్లలు కావాలని తల్లిదండ్రులు తపన, తల్లిదండ్రులు ఏమో రాలేనితే ఒక పరిస్థితి, ఆ పిల్లలు రాలేని పరిస్థితి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా మంచి క్లోజ్ ఫ్రెండ్. అతను వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసాడు. ఆయనకి 70-80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఇంట్లో వద్దన్నది భార్య, మీ నాన్న ఇంట్లో ఉంటే ఒప్పుకోనా ఉంది. అని తీసుకెళ్ళి అక్కడ వేసాడు. అక్కడ ఓల్డేజ్ హోమ్కి ప్రతి నెల ఒక 10,000 ఏమో కట్టేస్తాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆ అంకుల్ని చూస్తాను, వాళ్ళ నాన్నని కలుస్తాను. కలిసినప్పుడల్లా ఒక మాట అంటాడు, ఒక్కరోజు మా ఓడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి బాబు అంటాడు, వాడిని చూడాలని ఉందంటాడు. అక్కడ తీసుకెళ్తాడు. వాళ్ళ హృదయ వేదన ఎవడికి చెప్పుకోవాలి? ఈ పాపం ఈ కొడుకు కూడా ఏం చేయలేని పరిస్థితి. భార్య వద్దంటుంది, ఇంట్లో పెట్టుకోవద్దంటుంది. భార్యను వదలలేడు. ఇప్పుడు ఈజీగా వదలగలిగింది ఎవరినంటే తండ్రినే. తండ్రిని దూరం చేసుకున్నాడు. జిమ్ ఎలియట్ అనే అతను ఓ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నిత్యము ఉండేదాన్ని కాపాడుకోవటానికి తాత్కాలికంగా ఉండేదాన్ని పోగొట్టుకునేవాడు వెర్రోడు కాదు అని అన్నాడు.
అర్థమైందా స్టేట్మెంట్? నిత్యంగా ఉండేదాన్ని కాపాడుకోవడానికి తాత్కాలికంగా ఉండేదాన్ని పోగొట్టుకునేవాడు వెర్రోడు కాదు. ఈజ్ నో ఫూల్ హూ ఈజ్ విల్లింగ్ టు లూజ్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్ అని అన్నాడు. నీ జీవితంలో నిత్యమైనవి ఏంటో తాత్కాలికమైనవి ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు వేటి మీద మీ మనసు ఉండి వేటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారో ఎప్పుడైనా ఆలోచన చేశారా? అవి నిత్యమైనవా తాత్కాలికమైనవా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎక్కువ టైం దేని కొరకు మీరు గడిపేస్తున్నారో, ఎక్కువగా దేని గురించి ఆలోచన చేస్తున్నారో, దేని గురించినటువంటి తపన ఎక్కువగా మీకుందో, అసలు అవి నిత్యమైనవా తాత్కాలికమైనవా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చూడండి, శిష్యత్వంలో చెల్లించాల్సిన వెల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. యేసుని వెంబడించుట ఆస్తిపాస్తుల కన్నా యోగ్యమైనది. యేసును వెంబడించుట మన సుఖాల కన్నా యోగ్యమైనది. కంఫర్ట్స్ అంటున్నాం. యేసుని వెంబడించుట మనకి ఇవ్వబడిన బాధ్యతల కన్నా యోగ్యమైనది. నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయండి, నేను చేయాల్సిన పనులు ఉన్నాయండి అని అనుకొని వాటి మీద నీ ధ్యానం ఉంచడం కాదబ్బాయి. యేసు ప్రభుని నువ్వు అనుసరించి నడుచుకోవటమే ముఖ్యమైనది దానికన్నా. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు యేసు ప్రభుని వెంబడించుట ఈవెన్ మన కుటుంబీకుల కన్నా యోగ్యమైంది. అందరూ ఆమెనండి. అంతే. వెల చెల్లించుట గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంత ఉంది? ఒక శిష్యుడిగా ఉండాలంటే ఇంత త్యాగం అవసరం, ఇంత ఆలోచన అవసరం, ఇంత బుర్ర బదులు కొట్టుకోవాలి. నువ్వు ఆషామాషిగా నేను యేసుప్రభు శిష్యుడిని అంటే అవదది. అలాగ అనిపించుకోదు. యేసుప్రభు శిష్యుడని అనిపించుకోదు అది. అంటే ఈ లెక్కలో మనం ఎవరూ శిష్యులం కాదన్నట్టే. ఏదో విశ్వాసాలు ఉండిపోయాం అంతే. ఇంకా ఏంటంటే అసలు విశ్వాసాలు ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్. ఎంతమంది విశ్వాసాలు ఉన్నారు ఇక్కడ అనేది ఇంకో పాయింట్. మన జీవితం కన్నా యోగ్యమైనది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చెప్పాలి ఇప్పుడు తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. బంగళాలు కట్టేసుకుంటున్నావు, కోట్లు సంపాదించి చేసుకుంటున్నావు రా బాబు. ఏది విలువైంది నీ జీవితంలో? విలువైంది ఏటిరా బాబు నీ జీవితానికి? అది చెప్పు నాకు. ఆధ్యాత్మిక విలువలు లేకుండా జీవించే యవనస్తులు ఉన్నారు చాలామంది. కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు నెలకి. ఆధ్యాత్మిక విలువలు లేవు, దేవుని భయం లేదు, అట్లాగే జీవిస్తున్నారు వాళ్ళు. అన్నిటికన్నా ఉన్నతంగా ప్రభువు నీ జీవితంలో ఉండాలి. అందరూ ఆమెనండి. వెల చెల్లించడం అంటే ఆయన టాప్ మోస్ట్ ప్రయారిటీ నా జీవితం. లెట్ కమ్ వాట్ మే అని అంటాం అన్నమాట. అది సంగతి. ఏది ఏమైనాను, ఏది ఎదురుపడ్డాను, నేను మాత్రం ప్రభుని వదిలే సమస్యే లేదు. ఆమెనండి అందరూ ఒకసారి. అంతే, ఆయన్నే వెంబడిస్తాను. లెట్ కమ్ వాట్ మే. నే వెంబడింతున్ నా యేసు నిత్యం, నే వెంబడింతున్ నా యేసు నిత్యం, నే వెంబడింతున్ నా యేసు నిత్యం, వెనుదిరుగను నేనెన్నడు, వెనుదిరుగను నేనెన్నడు,
నా ముందు సిలువ, నా వెనుక లోకం. పాడండి. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. వెనుదిరుగను నేనెన్నడు, వెనుదిరుగను నేనెన్నడు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచి. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.